రైట్, నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఇండిగో ఫ్లైట్స్ కి ఏమైంది? ఇండిగో గత కొంతకాలంగా ఎందుకు సమస్యల పాలవుతుంది? అదేవిధంగా తనకు సమస్యలు బోలెడన్ని ఉన్నాయని ఎందుకు చెప్పుకుంటోంది? టెక్నికల్ సమస్యలు కావచ్చు, లేకపోతే హెచ్ఆర్ సమస్యలు కావచ్చు, లేకపోతే రిక్రూట్మెంట్ సమస్యలు కావచ్చు. మరి ఆ ఒక్క సంస్థకి ఎందుకని కష్టాలు వచ్చాయి? ప్లస్ మరి టికెట్ బుక్ చేసుకున్న తర్వాత సారీ, మీ ఫ్లైట్ క్యాన్సిల్ చేస్తున్నాం కొన్ని కారణాల వల్ల, మీ అమౌంట్ మీరు తీసుకున్నట్టు కూడా మరి ట్రావెలర్స్ మరి చెక్స్ కూడా ఇవ్వడం ఎలా తీసుకోవచ్చు? మనతో పాటు మాట్లాడడానికి పైలట్ బాబీ గారు జూమ్ లో మనకి జాయిన్ అయ్యారు. వీరు ఎయిర్ ఇండియా ఎయిర్లైన్స్ లో గతంలో పైలట్ గా చేస్తున్నారు. అదేవిధంగా పిఐపి చార్టెడ్ ఫ్లైట్స్ కి కూడా పైలట్ గా చేస్తున్నారు. ముందుగా మనం వారిని ఇన్వైట్ చేస్తున్నాం. బాబీ గారు నమస్తే. మ్యామ్ నమస్తే సార్. రైట్ మేడం, హౌ ఆర్ యూ? బాగున్నాను సార్, థాంక్యూ. రైట్ మేడం, ఇప్పుడు ఒక ఇండిగో సంబంధించి ఇష్యూ ఒకటి రైజ్ అవుతుంది. అదేవిధంగా మరి బుక్ చేసుకున్న క్యాన్సిల్ చేస్తున్నారు. క్యాన్సిల్ చేయడానికి టెక్నికల్ ప్రాబ్లమ్స్ అని చెప్తున్నారు. సో వాట్ ఈస్ గోయింగ్ ఆన్? సార్, ముందు గతంలో ఏమైపోయిందంటే మనకి ఏవియేషన్ ఇండస్ట్రీలో 4-5 ఎయిర్లైన్స్ ఉండే. ఎయిర్ ఇండియా అయినా కానీ, జెట్ ఎయిర్వేస్ అయినా కానీ, కింగ్ ఫిషర్ అయినా కానీ. ఇప్పుడు ఏమైపోయిందంటే మనకి ఇండిగోనే ఉంది అండ్ ఎయిర్ ఇండియా ఉంది. మేజర్ గా డ్యూఓపోలీ అయిపోతుంది కాబట్టి మేజర్ స్టేక్ హోల్డర్స్ మనకి ఇండిగోలో ఉంది. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇన్ని రోజుల నుంచి వీళ్ళు నడిపిస్తుండ్రు బండి, ఇన్ని రోజుల నుంచి వీళ్ళు ఫ్లై చేపిస్తుండ్రు, ఆపరేషన్ స్మూత్ గా ఉన్నాయి. సడన్లీ ఎందుకు ఇట్లా జనరేట్ అయింది అని మనం అందరం క్వశ్చన్ వేస్తున్నాం. కానీ నాకు తెలిసిన ఇంటర్నల్ విషయం ఏంటంటే మాకు ఒక రోస్టర్ కాపీ ఉంటుంది అనమాట. డ్యూటీ ఇవాళ ఈ సెక్టర్ చేస్తాం మేము, హైదరాబాద్ నుంచి బాంబే, బాంబే నుంచి ఢిల్లీ, అగైన్ బ్యాక్ టు హైదరాబాద్ లెక్క. అయితే ఆ రోజు ఏమైపోయిందంటే ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ పైలట్లు ఉన్నారు. ఎందుకంటే నవంబర్ 2025 లో మేనేజ్మెంట్ ఆఫ్ ఇండిగో ఏమన్నదంటే వీ హ్యావ్ యాంపుల్ ఆఫ్ పైలట్స్, వీఆర్ నాట్ ఫాలోయింగ్ షార్ట్ ఆఫ్ పైలట్స్ అని అన్నారు స్టాఫింగ్ కి. అందుకోసమే ఇప్పుడు రీసెంట్ గా కూడా ఈ క్యాన్సిలేషన్స్ తర్వాత కూడా వాళ్ళు ఏమంటున్నారు అంటే మా దగ్గర పైలట్స్ ఉన్నాయని అంటున్నారు వాళ్ళు. కానీ ఈ క్యాన్సిలేషన్స్ ఎందుకైనా ఆ రోజు రోస్టర్ కాపీ ఇస్ లీగల్ కాపీ. ఒకవేళ మీరు పైలట్ రోస్టర్ కాపీ తీసుకుంటే పైలట్లు డిస్పాచ్ కి వచ్చిండ్రు, రిపోర్ట్ చేసిండ్రు. డిస్పాచెస్ ఏమన్నారంటే యు ఆర్ ఆన్ హోల్డ్ అని అన్నారు. అంటే మీ ఫ్లైట్ హోల్డ్ లో ఉంది అని అన్నారు. కాసేపు అయినాక మీ ఫ్లైట్ క్యాన్సిల్ అయింది, మీరు ఇంటికి వెళ్ళొచ్చు అని ఆ పైలట్లకి అందరికి ఇంటికి పంపించిండ్రు. సో దీంతో మనకు తెలుస్తుంది ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఇంటెన్షనల్ బ్లాక్మెయిల్ ఆర్మ్ ట్విస్టింగ్ స్ట్రాటజీ ఇండిగో వాళ్ళు ఫాలో అయినరని తెలుస్తుంది దీంతో. ఓకే, వాట్ ఈస్ ద మెయిన్ మోటో బిహైండ్ ది స్ట్రాటజీ? స్ట్రాటజీ బిహైండ్ మోటో ఏంటంటే యాజ్ దే ఆర్ ఇంటూ మోనోపోలీ, వాళ్ళు ఆపరేటింగ్ బాడీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనేది రెగ్యులేటరీ బాడీ. వీళ్ళు దే వర్క్ ఫర్ ది సేఫ్టీ ఆఫ్ ది ప్యాసింజర్, సేఫ్టీ ఆఫ్ ది పైలట్స్. They are whether the airlines are operating and following the standard operating procedures or kada, దీని మీద వాచ్ డాగ్ ఉంటుంది అనమాట. సో ఈ ఇండిగో వాళ్ళు ఏం చేసిండ్రు అంటే వాళ్ళ మీద ఒత్తిడి తేయడానికి, వీళ్ళకి ఇష్టం వచ్చినట్టు వీళ్ళు ప్రాక్టీస్ చేయడానికి దిస్ వాస్ వన్ ఆఫ్ ది మైండ్ గేమ్ అంటా నేను. అండ్ దీంట్లో ఏంటంటే ఇప్పుడు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే కొందరు డెడ్ బాడీస్ ఎయిర్ క్రాఫ్ట్ లో ఉన్నాయి, కొందరు మెడికల్ అటెన్షన్ ఉండే వాళ్ళకి వాళ్ళు అటెండ్ చేయలేకపోయినరు, మ్యారేజ్ క్యాన్సిలేషన్ అయింది. దీంట్లో వీళ్ళు ఈ 3-4 డేస్ లో టికెట్ బుకింగ్ కి ముందే వాళ్ళు ఏమంటారు కమ్ 1 hour బిఫోర్, ఎర్లీ డిపార్చర్ అవుతుందని వాళ్ళు మెసేజ్ పెడతారు. మరి ఇలాంటి సందర్భంలో ఫ్లైట్ క్యాన్సిల్ అయిందని ఎందుకు పెట్టలేదు? వాళ్ళు పెట్టాలి కదా సార్. ద సెకండ్ థింగ్ ఏంటంటే మీరు ఎయిర్పోర్ట్ రీచ్ అయిన తర్వాత ఆ స్టాఫ్ మీద మనం అరుస్తున్నాం కానీ ఆ స్టాఫ్ కి కూడా క్లారిటీ లేదు. బికాస్ ఇట్ వాస్ అ మేనేజ్మెంట్ డిసిషన్. వాళ్ళకి ఏమన్నారు, ఫ్లైట్ ఈజ్ ఆన్ హోల్డ్, డోంట్ డిపార్ట్ ద ఫ్లైట్, డోంట్ డిక్లేర్ ది ఫ్లైట్ అని చెప్పేసి వాళ్ళకు కూడా పర్ప్లెక్స్డ్ కన్ఫ్యూజ్ మోడ్ లో పెట్టిండు. సో దీంతో ఏమైపోయిందంటే ప్యాసింజర్ కి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేక బికాస్ ఆఫ్ ది మాస్టర్ మైండ్ ఆఫ్ ది మేనేజ్మెంట్ మనం అందరం కష్టపడ్డాం. సో నేనేమంటానంటే ఇప్పుడు ఇంకొకటి మనకి పైలట్లకి ఫెటిక్ అంటే కంటిన్యూస్ గా మనం ఫ్లై చేస్తా ఉంటే, ఇప్పుడు మనం కూడా అయినా సార్ కంటిన్యూస్ గా పొద్దున 4 నుంచి సాయంత్రం వరకు ఫ్లై చేస్తా ఉండి 4 సెక్టర్స్ ఫ్లై చేస్తే టైర్డ్ అయిపోతాం, ఫెటిక్ అయిపోతుంది. ఈ పైలట్లు ఏం చేస్తుండ్రు అంటే మాకు ఒక ఫెటిక్ అవుతుంది, మేము టైర్డ్ ఉన్నాం, నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్లైట్ మాకు ఇవ్వకండి, మాకు సాయంత్రం ఫ్లైట్ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తే
ఒక ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్ వీళ్ళు ఫిల్ చేయాలన్నమాట. సో వాళ్ళు ఏం చేస్తుండంటే ఈ ఫెటిక్ అనేది కూడా వాళ్ళకి వినకుండా వాళ్ళకి అదే ఫ్లైట్ మళ్ళీ 4 సెక్టర్స్ వేస్తూ ఈ ఫెటిక్ అనే ఫామ్ కి భయపెట్టిచ్చేసి వాళ్ళకి ఐడెంటిటీ లేకుండా ఫియర్ ఫ్యాక్టర్ లో పుష్ చేసిండ్రు అనమాట. అండ్ ఇంకొకటి ఆ హెచ్ఆర్ తపస్ గారు ఏమన్నా అంటే బెగర్స్ హ్యావ్ నో చాయిస్. అంటే ఇండిగో ఎయిర్లైన్స్ ఇవాళ మోనోపోలీగా స్టేక్ హోల్డింగ్ ఎట్లా ఉన్నదంటే బికాస్ ఆఫ్ ది పైలట్స్, బికాస్ ఆఫ్ ది గ్రౌండ్ స్టాఫ్, బికాస్ ఆఫ్ ది క్యాబిన్ క్రూ. ఇట్ ఈస్ అ హాలిస్టిక్ ప్రాక్టీస్ టు మేక్ అన్ ఆర్గనైజేషన్ సో ది స్కై. అలాంటప్పుడు ద ఎంప్లాయీస్ ఆర్ యువర్ పార్ట్నర్స్. మీరు పార్ట్నర్స్ గా చూడకుండా వాళ్ళకి ఎంప్లాయీస్ గానే చూసి బ్లడ్ సకింగ్ ఎయిర్లైన్స్ లెక్క బిహేవ్ చేసుకుంటా మీరు గవర్నమెంట్ తోని మీకు కావాల్సింది ఆర్మ్ ట్విస్టింగ్. ఇప్పుడు వాళ్ళు ఆర్మ్ ట్విస్టింగ్ చేసిండ్రు కాబట్టి నెక్స్ట్ డే డీజీసీఏ వే ఆఫ్ ఇచ్చింది. యాక్చువల్లీ ఇవ్వకుండా ఉంటే బాగుంటుండే వాళ్ళకి. ఓకే బాబీ, డీజీసీఏ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటారు? డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే సార్, దట్ ఈస్ అ రెగ్యులేటరీ బాడీ. It maintains the safety of the passenger, safety of the employees, safety and safeguards the rest periods of the pilots. It might be pilots, it might be ground staff, it might be engineering staff and all that. And moreover, as per International Civil Aviation Organization patti standard operating procedures will follow aitundra leda. So this is a regulatory body like a watchdog on every organization anamata. Okay. So DGCA was in constant touch with the Indigo management. కానీ కొందరు వలన ఏమైపోయింది, ఈ మేనేజ్మెంట్ ఏం చేసిండ్రంటే మనకి స్టేక్ ఎక్కువ ఉంది మోనోపోలీ వలన దే వాంటెడ్ టు బికమ్ ది రెగ్యులేటరీ బాడీ. సో బార్గెన్ లో ఏం చేసిండ్రు వాళ్ళు, ఆపరేటింగ్ బాడీ అని మర్చిపోయి డీజీసీఏకి గవర్నమెంట్ కి ఆర్మ్ ట్విస్ట్ చేయడానికి కావాలని ఈ ఫ్లైట్స్ క్యాన్సిల్ చేసిండ్రు వాళ్ళు. ఓకే, వితౌట్ ఎనీ ప్రయర్ నోటీస్. సో దీంట్లో తెలిసిన విషయం ఏంటంటే గవర్నమెంట్ షుడ్ ఆల్వేస్, ఇట్ ఈస్ అ గుడ్ లెసన్ ఫర్ మన అందరికి. ఎందుకంటే వీ షుడ్ నెవర్ హ్యావ్ అ మోనోపోలీ, వీ షుడ్ ఆల్వేస్ హ్యావ్ healthy competition. Open sky policy kinda we should invite all the other airlines also into the Indian market because FDIs untunnai kabatti it will be a check. అంటే ఇండిగో 65% అంటే ఇండస్ట్రీని, ఐ మీన్ ఏవియేషన్ ఇండస్ట్రీని ఆక్యుపై చేస్తుందని, మరి ఇండియన్ ఎయిర్లైన్స్ ఏమో 30% ఆక్యుపై చేస్తుందని, ఇక అదర్స్ ఏమో 5% ఆక్యుపై చేస్తుందని. సో అందుకే మోనోపోలీగా మరి అంటే ఏకఛత్రాధిపత్యం ఇక్కడ వహిస్తుందంటూ కూడా విమర్శ ఉంది. ఎలా తీసుకోవచ్చు అంటారు? సార్ డెఫినెట్లీ డీజీసీఏ అనేది ఓపెన్ స్కై పాలసీ కింద ఎయిర్లైన్స్ కి ఇన్వైట్ చేస్తుంది. కానీ కొన్ని రకాల మనకి ఇప్పుడు రీసెంట్ గా ఏమైంది, కతార్ ఎయిర్వేస్ కూడా దే వాంటెడ్ టు స్టార్ట్ సబ్సిడీ ఎయిర్లైన్స్ అనమాట మన ఇండియాలో. డీజీసీ ఆల్సో హ్యాస్ గివెన్ అ పర్మిషన్. ఏమైందో కానీ ఫైనల్లీ తెలిసిన విషయం ఏంటంటే ఇండిగో బీయింగ్ అ మోనోపోలీ వాంటెడ్ టు బి అ మోనోపోలీ కాబట్టి డజంట్ అలౌ అదర్ ఎయిర్లైన్స్ టు కమ్ ఇన్ టు ది ఇండియన్ మార్కెట్. ఎందుకంటే దే వాంట్ టు ఎంజాయ్ ది పవర్. ఇప్పుడు మోనోపోలీ అనగానే మనకి కట్ త్రోట్ కాంపిటీషన్ ఉంటుంది కదా, గొంతు కోత పోటీ ఉంటుంది కదా, మరి అటువంటి కాంపిటీషన్స్ కాకుండా డైరెక్ట్ గా బ్లాక్ మెయిలింగ్ లోకి రావడం ఎలా తీసుకోవచ్చు అంటారు? సార్ అందుకోసమే వాళ్ళకి మోనోపోలీ కట్ చేయడానికి వీ హ్యావ్ టు ఇన్వైట్ ది ఎఫ్డిఐస్, వీ హ్యావ్ టు ఇన్వైట్ ది అదర్ ఎయిర్లైన్స్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ది ఇండియన్ ఏవియేషన్. ఎందుకంటే దేశం ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఇవాళ డేట్ లో అండర్ మోదీజీస్ గవర్నమెంట్, అండర్ స్టాండప్ ఇండియా స్కీమ్, ఆత్మ నిర్భర్ కింద, under Udan scheme, there are lot of opportunities for other airlines to come and start their operations. So ee rakanga I think special focus manam pedte we can kill the monopoly of the Indigo airline. Right. And ఇంకొకటి ఏంటంటే we need to punish them also for whatever they are doing. వాళ్ళ రూట్స్ కూడా ఇప్పుడు డీజీసీఏ చాలా క్లోజ్లీ మానిటర్ చేసుకొని ఎవ్రీడే రూట్స్ కి కట్ చేస్తుంది. సో డీజీసీఏ ఈస్ టేకింగ్ ఇట్స్ యాక్షన్ టు కరెక్ట్ ది సిచ్యువేషన్. రైట్. ఇప్పుడు మనకి వచ్చేసరికి అంటే మీరు ఆల్రెడీ పైలట్ కాబట్టి 2 nights ల్యాండింగ్ అంటూ ఒక డ్యూటీ ఉంటుందంటే కదా, దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం. అంటే నైట్ డ్యూటీ అంటే సార్ జనరలీ 12 o'clock till 5 o'clock ఉండే. అండ్ ఇప్పుడు ఏమైపోయిందంటే నైట్ ఫ్లయింగ్ అంటే 12 o'clock till 6 o'clock మార్నింగ్ సన్ రైజ్ కాక. సో దీంట్లో ముందు ఇండిగో ఎయిర్లైన్స్ వాళ్ళు ఏం చేస్తుండే అంటే వీళ్ళకి మహా అంటే అన్ని నైట్ ఫ్లైట్సే ఉన్నాయి.
మ్మ్. ఎందుకు ఫ్లైట్స్ ఉంటాయి అంటే ప్యాసింజర్ కి తక్కువ ఉంటది, ఎయిర్లైన్ వాళ్ళకి కూడా సబ్సిడైజ్ రేట్ లో దొరుకుతుంది అనమాట. మ్మ్. సో దీంట్లో పైలట్లకి ముందు 4 ల్యాండింగ్స్ నుంచి 6 ల్యాండింగ్స్ చేపిస్తుండే. ఓకే. ఇప్పుడు యాజ్ పర్ ద న్యూ రూల్ దే క్యాన్ ఓన్లీ డూ మాక్సిమం 2 ల్యాండింగ్స్. ఓకే. ఇప్పుడు ఒకటి అంటా సార్, ఇప్పుడు ఒక ఫ్లైట్ మనకి నైట్ 12 o'clock అంటే ఆ క్యాప్టెన్ హ్యాస్ టు రిపోర్ట్ ఎట్ 11 o'clock. మ్మ్. 11 o'clock రిపోర్టింగ్ అంటే మీరు 10 o'clock ఇంటి నుంచి స్టార్ట్ అవ్వాలి. 10 o'clock ఇంటి నుంచి స్టార్ట్ అవ్వాలంటే మీరు 9 o'clock మీరు అంటే తయారవ్వడం స్టార్ట్ అవ్వాలి. Yes, yes. దాని తర్వాత మీరు 6 ల్యాండింగ్స్ అంటే ఇట్ ఈస్ ద స్టేక్ ఆఫ్ ది పైలట్స్ ఫెటిక్, ఇట్ ఈస్ స్టేక్ ఆఫ్ ది ప్యాసింజర్ సేఫ్టీ, ఇట్ ఈస్ స్టేక్ ఆఫ్ ది నాట్ ఫాలోయింగ్ ది స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే వీళ్ళ దగ్గర పైలట్లు ఉన్నారు కానీ వీళ్ళు దే ఆర్ ప్రొజెక్టింగ్ యాజ్ ఇఫ్ వీ డోంట్ హ్యావ్ అ పైలట్స్ బయట, కానీ ఇంటర్నల్ పైలట్స్ కి స్టాఫింగ్ ఏమంటారు అంటే వీఆర్ ఓవర్ స్టాఫ్డ్, సో వీఆర్ కటింగ్ యువర్ శాలరీ, మ్మ్. వీఆర్ కటింగ్ యువర్ శాలరీ అని చెప్పేసి వీళ్ళకి ఏం చేస్తారు 4 సెక్టర్స్ కి స్ట్రెచ్ చేస్తుండ్రు. మ్మ్. సో దీంట్లో ఏమైపోతుందంటే చాలా మంది పైలట్స్ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. మ్మ్. మీరు రీసెంట్ గా చూస్తే చాలా మంది పైలట్లు కంటిన్యూస్ గా దే వేర్ ఫౌండ్ డెడ్. మ్మ్. కానీ ఎయిర్లైన్స్ నెవర్ గివ్ ద ఇంపార్టెన్స్ టు ది వాల్యూ ఆఫ్ అ పైలట్. మ్మ్. అది ఏమైనా అని నెక్స్ట్ డే దే వాంట్ టు డిపార్ట్ ది ఫ్లైట్. ఓకే. అండ్ మనం ఏమనుకుంటాం అంటే దే ఆర్ ఆన్ టైమ్ డిపార్చర్ అనుకుంటాం. మ్మ్. ఇప్పుడు యాక్చువల్ ఫ్లయింగ్ అవర్స్ అండ్ బ్లాక్ టైమ్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఓకే. మ్మ్. మనకి బ్లాక్ టైం చెప్తారు, బ్లాక్ టైం మైట్ బి 1 hour 20 minutes, మనం 1 hour లో వచ్చేస్తాం. సో వీళ్ళు ఏమంటారు ఎర్లీ అరైవల్, ఎర్లీ ల్యాండింగ్, ఎర్లీ అంటే మనకి ఎట్లా మైండ్ గేమ్ న్యూరోపాత్ గా సెట్ చేస్తుండ్రు అంటే మేము ఆన్ టైం డిపార్చర్ చేసుకొని ఆన్ టైం ల్యాండింగ్ చేస్తామని. ఓ. బట్ దిర్ ఇస్ అ క్యాచ్, మ్మ్. దే ఆర్ గివింగ్ అస్ ది బ్లాక్ టైమ్ అండ్ దే ఆర్ డూయింగ్ ది యాక్చువల్ ఫ్లైట్. అండ్ ఇంకొకటి మీరు చూస్తే సార్ ఇండిగోకి ఇప్పుడు మెల్లమెల్లగా వాళ్ళు ఏమంటుండ్రు అంటే వీ డింట్ హ్యావ్ ద పైలట్స్ అని డ్యూరింగ్ ద క్యాన్సిలేషన్ పీరియడ్ అన్నారు. మ్మ్. ఇప్పుడు వాళ్ళు ఏమంటుండ్రు వీ హ్యావ్ పైలట్స్ అని అంటుండ్రు. సో ఇన్ నో టైమ్ హౌ కెన్ దే హ్యావ్ ది పైలట్స్? యా. సో దాట్ ఇట్ సెల్ఫ్ షోస్ దాట్ దే హ్యాడ్ ది మాలిఫైడ్ ఇంటెన్షన్. మ్మ్. అంటే మేం చెప్పిందే వేదం, మేం చెప్పిందే గవర్నమెంట్ మాకు వినాలే, మీరు చెప్పిందే డీజీసీఏ మాకు అనుకూలంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మ్మ్. సెట్ చేయాలి. సో ఈ విషయం ఈ రకంగా వీళ్ళకి ఏమైపోయిందంటే ఆ డిక్టేటర్షిప్ ఇన్ ఏవియేషన్ ఇండస్ట్రీ వచ్చింది. మ్మ్. సో ఐ ఫీల్ దట్ మన గవర్నమెంట్ చాలా మంచి పని చేస్తుంది. మన డీజీసీఏ డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ ఆఫ్ వీళ్ళు రెగ్యులేటరీ బాడీ వాళ్ళు యాక్చువల్లీ దే ఆర్ కంట్రోలింగ్ అండ్ దే ఆర్ మోర్ ఫోకస్డ్ ఆన్ ది సేఫ్టీ ఆఫ్ ది పైలట్, సేఫ్టీ ఆఫ్ ది ప్యాసింజర్ అండ్ రెస్ట్ పీరియడ్ ఆఫ్ ది పైలట్ అండ్ క్రూ. అటెంప్ట్ నియర్లీ 755 అంటే 755 సర్వీసెస్ ని ఒకసారి క్యాన్సిల్ చేయడం ఎలా తీసుకోవచ్చుంటారు ఇండిగో? సార్ అది ఎందుకు చేస్తుందంటే నేను అదే చెప్తున్నాను, ఇప్పుడు ఒక ఫ్లైట్ క్యాన్సిల్ అయింది, 2 ఫ్లైట్ క్యాన్సిల్ అయింది, ఇంపాక్ట్ ఉండదు. ఎస్, ఎస్. మీకు 700 ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిందంటే ఆ మైండ్ సెట్ మెసేజ్ ఎట్లా వెళ్తుంది అంటే ఓ ఇండిగో ఇస్ ది అల్టిమేట్ ఏవియేషన్ ఇండస్ట్రీలో ఎయిర్లైన్, ఇది క్యాన్సిల్ అయితే ఏవియేషన్ ఇండస్ట్రీ విల్ బి స్టాల్డ్. అంటే మన ప్యాసింజర్స్ అందరు ఎక్కడ వెళ్ళలేరు. సో దే వాంటెడ్ టు క్రియేట్ దట్ బ్రాండ్ ఇమేజ్. కానీ వాళ్ళకి తెలియంది ఏంటంటే people are not that fool on today's date. Social media has actually ignited lot of people in the rural also. సో దీంట్లో వాళ్ళకి బ్యాక్ ఫైర్ అయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు మనకి హైకోర్టు లాస్ట్ ఇయరే వీళ్ళకి ఈ రెస్ట్ పీరియడ్ గురించి ఇన్ఫార్మ్ చేసింది. డీజీసీ వాళ్ళు ఆల్రెడీ ఇన్ఫార్మ్ ది ఇండిగో, కానీ 18 months to 24 months వరకు వీళ్ళు నో యాక్షన్ తీసుకొని వీళ్ళు ఇప్పుడేమంటున్నారు అంటే లేదు వీ నీడ్ సమ్ మోర్ టైం. వన్ వే దే ఆర్ సేయింగ్ వీ నీడ్ సమ్ మోర్ టైం, ద అదర్ సైడ్ దే ఆర్ సేయింగ్ వీ డోంట్ హ్యావ్ అ పైలట్ బట్ వీ హ్యావ్ అ పైలట్ అని అంటున్నారు. సో ఇట్ ఈస్ అ సీరియస్ ఆఫెన్స్. ఐ ఫీల్ దట్ government has to take a serious stand and కొన్ని రూట్స్ క్యాన్సిల్ చేసేయాలి until they come to the proper standard operating procedures with the safety records of the passengers, with the safety and rest period of the pilots. I think they should be given a severe punishment. ఎందుకంటే ఒక్కసారి పనిష్మెంట్ ఇస్తే ఇంకో ఎయిర్లైన్ అట్లా స్టార్ట్ చేయదు. రైట్. ఇప్పుడు మరి మనకి ఎయిర్లైన్స్ అనేవి ఇన్ని ఉన్నాయి, ఇన్ని కంపెనీలు ఉన్నాయి. ఇండియన్ ఎయిర్లైన్స్ మరి గ్రో చేసుకోవాలని మనం యాజ్ ఇండియన్స్ గా మనం భావిస్తున్నాం. మరి ఇప్పుడు ఈ ఫ్లైట్ ఇండిగో కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, అవే మోనోపోలీగా తయారైతే మన ఇండియన్ ఎయిర్లైన్స్ కి ప్రాబ్లం వస్తుంది కదా, మీరేమంటారు?
అంటే సార్ ఇప్పుడు ఏమైపోయిందంటే మొన్న ఈ ఇన్సిడెంట్ అన్ని ప్యాసింజర్స్ అన్ని ఎయిర్పోర్ట్స్ హ్యూ అండ్ హై క్యూస్ అయిన తర్వాత డీజీసీ వాళ్ళు ఏం చేసిండ్రంటే ఓకే వీఆర్ వేవింగ్ ఆఫ్ ఫర్ అదర్ 1 week to 2 weeks అని అన్నారు. అప్పుడు ఏమైపోయింది ఇండియన్ ఎయిర్ ఇండియా వాళ్ళు కూడా ఏమన్నారంటే మరి దిస్ రూల్ ఈజ్ స్టాండర్డైజ్డ్ రూల్ యూ కెనాట్ వేవ్ ఆఫ్ టు దెమ్ ఓన్లీ యూ షుడ్ వేవ్ ఆఫ్ ఫర్ అస్ ఆల్సో యూ షుడ్ వేవ్ ఆఫ్ ఫర్ ఆకాశ ఎయిర్లైన్స్ ఆల్సో. ఇప్పుడు ఇట్లా వేవ్ ఆఫ్ చేస్తే Right. ఇండిగో at Indigo's cost, passengers and pilots' rest period and passenger safety are at stake. So Indigo కి పనిష్మెంట్ ఇస్తూ ఈ వే ఆఫ్ చేయొద్దు అని DGCA కి రిక్వెస్ట్ చేస్తున్నా అంతే. సో దట్ ఇట్ కెనాట్ ప్లే ది మోనోపోలీ హ్యాండ్ ట్విస్టింగ్ గేమ్. రైట్. ఎందుకంటే రూల్స్ ఈజ్ రూల్స్, సేఫ్టీ ఈజ్ సేఫ్టీ, యూ కెనాట్ కాంప్రమైజ్. సో రూల్స్ రెగ్యులేటరీ బాడీ షుడ్ బి లైక్ అ వాచ్ డాగ్. అది ఎట్లా ఉండాలంటే లక్ష్మణ రేఖ ఉండాలి అంతే. దాని తర్వాత యూ షుడ్ నాట్ క్రాస్. ఓకే, దట్స్ వాట్ ఇట్ ఈస్ సార్. రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ విత్ మీ. థ్యాంక్ యూ మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్, మరి మొత్తంగా మరి విఐపి చార్టర్డ్ ఫ్లైట్స్ పైలట్, అదేవిధంగా మరి ఇండియన్ ఎయిర్లైన్స్ లో కూడా మరి పైలట్ గా పనిచేస్తున్నారు బాబీ గారు. వీరు ఉమెన్ పైలట్. సో ఇప్పుడు ఎదుర్కొంటున్న సంక్షోభం ఏదైతుందో ఇండిగోకి సంబంధించిన ఈ కంపెనీ మరి బోలెడన్ని మాల్ ప్రాక్టీస్ చేస్తుందంటూ, అదేవిధంగా బ్లాక్ మెయిల్ చేస్తుందంటూ, ఒకనొక సమయంలో మోనోపోలీగా వ్యవహరిస్తుందంటూ, మరి ఏకఛత్రాధిపత్యాన్ని వహించేందుకే ఈ క్రమంలో కొన్ని అవన్నీ కూడా ఇటువంటి మరి డీడ్స్ చేస్తుంది. అంటే దాదాపు 65% ఏవియేషన్ ఇండస్ట్రీలో తన యొక్క భాగస్వామ్యాన్ని నిలుపుకుంది. సో 50% దాటింది. అందుకని చెప్తే ఇప్పుడు డీజీసీఏకి మరి ఏం చెప్తే అది చేయాలి కదా అంటూ దానికి ఎగరెస్ట్ గా రూల్స్ ను ఫామ్ చేసుకుంది. అందుకనే మాల్ ప్రాక్టీస్ కు పాల్పడుతుందంటూ కూడా చెప్పిన క్రమం. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.